సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని తెలుసుకోవాలి అంటే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు బాబాగారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే, బిడ్డ, ఎంతో కాలంగా కోరికలు తీరలేదని, కష్టాలు తీరలేదని, బాధల నుంచి బయటపడవేయట్లేదని దేవుడి మీద అలిగి కూర్చున్నావు కదా. ఈరోజు నీ సాయి మీద అలిగి కూర్చున్నావు, భగవంతుణ్ణే నిందిస్తున్నావు. అందుకు నీవు ఆ నందిని గోమాతని తాకినట్లయితే ఈ శుక్రవారం నాడు నువ్వు గోమాతను తాకిన మరుక్షణమే నీ కష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి, అన్నీ కూడా కరిగిపోతాయి. నీ కష్టాలన్నీ కూడా బయటపడి నష్టాల నుంచి నువ్వు కోలుకుంటావు. పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ధనవంతులు అవ్వడానికి ఎంతో అవకాశం అనేది ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ రాదు కూడా. వదులుకుంటే మళ్ళీ నువ్వు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండాలి. జీవితంలో ఎన్ని మలుపులు తిరిగినా కూడాను ఇలాంటి రోజు అనేది మళ్ళీ రాదు. ఈ శుక్రవారం రోజు నాడు ఇలాంటి పాపాలన్నీ కూడా కడిగివేసే, కర్మలన్నీ కూడా కడిగేసుకొని అదృష్టపు జీవితంలోకి నువ్వు అడుగు పెట్టాలి. ఇక్కడ గోమాత అంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో ఉంటారు. ఇది మర్చిపోవద్దు బిడ్డ. బిడ్డ, అలాంటి నందిని గోమాతని తాకావు, గోమాత కథ విన్నావు అంటే ఇక నీ జీవితంలో పాపం అనేదే నిన్ను అంటదంట. కష్టం అన్నది నీ దరి చేరదు. ఇక నీ జీవితంలో కూడా అన్నీ కూడా సంతోషాలే ఉంటాయి. కాబట్టి ఈరోజు అస్సలు వదులుకోవద్దు తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. బాబాగారు ఎలా అంటున్నారు అంటే, ఈరోజు ఎంతో పర్వదినమైనటువంటిది. ఈ శుక్రవారం రోజు నాడు మీరు ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడాను మన పాపాలని కూడా హరించుకునేటట్టు చేసేటటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు మనకి ఇలాంటి అద్భుతమైన ఒక మంచి అవకాశాన్ని, మంచి సందేశాన్ని మనందరి ముందుకి కూడాను తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని, ప్రతి ఒక్కరి కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. బాబాగారు సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చేసింది తల్లి. నీ కర్మలన్నీ కూడా దూరమైపోతాయి. ఇక నుంచి నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపకర్మలన్నీ కూడాను పటాపంచులైపోతాయి. అదే ఈరోజు ఈ శుక్రవారం నాడు నువ్వు ఈ కథ విన్నావు అని అంటే గనక నువ్వు ఏం కోరుకున్నా కూడా అది జరుగుతుంది. నీకు కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ఎన్నో జన్మల పుణ్యాన్ని కూడా నువ్వు మూట కట్టుకుని నీకు అప్పగిస్తాను. అందులోని ఈరోజు నందిని గోమాతను తాకావు కదా తల్లి. గోమాత అంటే పరమ పవిత్రమైనటువంటి గోవు. ముక్కోటి దేవతలతో కూడా గోమాతలో నివసిస్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడాను తొలగిపోవాలి అంటే ఒక్కసారి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి వస్తే చాలు అని ఎందుకు చెప్తారో తెలుసా? ముక్కోటి దేవతలు కూడా ఒక్క గోమాతలోనే ఉన్నారు. బిడ్డ, గోమాతను కనుక నువ్వు పూజించావు, ప్రదక్షిణ చేశావు అంటే ఎంతటి కర్మైనా సరే కూడా కరిగిపోవాల్సిందే, కాలిపోవాల్సిందే. అలాంటి అద్భుతమైన గోమాత గురించి ఒక చిన్న కథ అయితే చెప్తా తల్లి, విను. నందిని గోమాత గురించి ఒక కథ చెప్తాను. ఈ కథ విన్న వారికి కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే కష్టాల నుండి కూడా వారు మంచి దారిలో నడవడానికి, అలాగే ధనవంతులు అవ్వడానికి కూడా ఎంతో ఆస్కారం అనేది ఉంటుంది. వారికి ఐశ్వర్య యోగం అనేది పడుతుంది, మహారాజ యోగం కూడా పడుతుంది. వారికి పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి తల్లి. ఈ సంవత్సరంలో నువ్వు ఇప్పుడైతే ఈ శుక్రవారం పూట ఎలా అయితే నువ్వు నియమనిష్టలతో ఉంటావో అన్నింటిలోకి కూడాను నువ్వు ఎప్పుడైతే శుక్రవారం నాడు ఎటువంటి నాన్ వెజ్ కూడా తినకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా
నియమాలను పాటించినట్లయితే ఎవ్వరూ కూడాను ఎలాంటి నల్లటి వస్త్రాలు కూడా ధరించకండి. ఈ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను అపవిత్రం అంటే చెడ్డ మాటల్ని కానీ మన నోటంట రానివ్వకుండా చక్కగా చూసుకున్నట్లయితే నీకు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఉపవాసం ఎప్పుడైనా మనకి ఉన్నట్లయితే, ఉపవాసం ఉండగలిగితే గనక ఒంటి పూట కానీ మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక మార్పు అనేది వస్తూనే ఉంటుంది. సాత్విక ఆహారంని తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేది కూడా అస్సలు ఉండదు. అంతేకాదు తల్లి, ఎవరితో కూడా అసలు గొడవలు పడకూడదు. ఎందుకంటే ఇది ఈ శుక్రవారం రోజు నాడు మనం గొడవలు పడకుండా, ఎప్పుడైతే మనం న్యాయంగా ఉండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం లాక్కోకుండా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని మనలో నుంచి బయటికి పంపించేయాలే తప్ప మన దగ్గర అయితే ఎప్పుడు అలాంటి నెగిటివ్ ఎనర్జీని ఉంచుకోకూడదు. ఆవు కనిపిస్తే ఇలా తప్పకుండా చేసి తీరండి. ఎంతటి కటిక పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారు తల్లి. అంతేకాదు, గోవు కనిపిస్తే ఇలా చేయటం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది వస్తుంది. నీ ఇంట్లో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఒక మంచి స్థాయిని ఏర్పరుస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అప్పులు ఉంటే అప్పులు తీరుతాయి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. ఇంతకీ ఈ రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి రోజు కంటే కూడాను ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను దీపారాధన చేసుకున్నట్లయితే ఎంతో మంచి పాజిటివ్ అనేది ఉంటుంది. కష్టాలన్నింటినీ తీర్చేసే కథ. ఈ కథ చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదే కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల ఉంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువుని పూజించేది. గ్రామ ప్రజలందరూ కూడా నందిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువుని దర్శించుకున్న తర్వాతనే ఆహారం తీసుకునేది. భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ పవలించి ఉన్నారు. అప్పుడు అమ్మ లక్ష్మీదేవి ఆవు భక్తి గురించి శ్రీహరికి చెప్తుంది. ప్రభు, భూమి మీద ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తోంది. మీరు అనుగ్రహించండి ప్రభు అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో ఇలా అంటారు, నందిని గురించి నాకు తెలుసు దేవి, కానీ నేనే వెళ్ళి అక్కడ స్వయంగా పరీక్షించాలి అనుకుంటున్నాను. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చిన రోజు ఆ రోజు ఖచ్చితంగా నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో నిండిపోయి ఉంది. శ్రీహరిని పూజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చారు. ఓ గోమాత, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలి అనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం ఆ శ్రీహరి దిగి వస్తాడా అని శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతారు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చిందే ఆ శ్రీ మహావిష్ణువు. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఉపవాసం నా కర్తవ్యం అంటుంది. నందిని గోమాత అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉండి, సరే, నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? అంతని ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు? ఏం కాదులే, ఈ ఒక్కరోజుకి ఒక ముద్ద తిను, ఉపవాసం భంగమేమీ కాదు అని అంటారు. అప్పుడు నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. దాన్ని ఒక్కసారి విడిచిపెట్టినప్పుడు అది అసంపూర్ణం అవుతుంది. నా ప్రభు నిజంగా పంపిన వాడివే నువ్వైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం నన్ను హెచ్చరించేది. నా హృదయం నాకు చెబుతుంది. కానీ ఈ సమయంలో నా హృదయం చెబుతున్నది ఏంటంటే ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణుమూర్తి అవతరించాడు. నాకు 4 చేతులతో శంఖము, చక్రం, గద, పద్మము పట్టుకొని ఇచ్చారు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమశోభితుడై
నందిని చూసి మురిసిపోయాడు. శ్రీ మహావిష్ణువు ఇక ఊరి ప్రజలందరూ కూడా చేరుకున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా చేరుకున్నారు. నందిని కోరుకున్నదే జరిగింది. ఆఖరికి మహావిష్ణువే ఇక్కడ నందిని ముందు అవతరించాడు అని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. వారికి సంతోషం కలిగింది. ఈ గ్రామం ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యారు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశి అలాగే భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. అందుకే ఏకాదశిని అంత పవిత్రమైన రోజుగా కూడా అనుకుంటూ ఉంటారు. జంతువు ఏ ప్రాణమైనా కూడా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. తల్లి నందిని కథ ద్వారా నీకు ఇదే తెలుస్తుంది. భక్తి విశ్వాసం అలాగే ధర్మపాదం మీద నడవటం ఎంత ముఖ్యమో కూడా చెప్తుంది. అందుకే ఇంతలా హెచ్చరిస్తున్నాను, ఇంతలా చెప్పాను. ఒక నోరు లేని మూగ జీవే అంత భక్తిగా ఉంటే అందుకే ఇంతలా చెప్పాను తల్లి. ఒక నోరు లేని మూగజీవే అంత తపస్సు చేస్తున్నప్పుడు ఒక భక్తి మీద ఉండి ఉపవాసం చేసినప్పుడు ఒక మనిషివి నువ్వు తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసి ఉంటావో, ఎన్ని పొరపాట్లు చేసి ఉంటావో, వాటివి పాపకర్మాలు అన్నీ కూడా నిన్ను ఎన్ని వెంటాడుతూ ఉంటాయి అంటూ చెప్పారు. బాధ పెడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నావో బాధలు, కష్టాలు, అగజాట్లు, కన్నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా అవి ఎప్పటికీ లెక్కలేమి కాదు బిడ్డ. ఎప్పటియో లెక్కలు ఇప్పుడు ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. అందుకే వాటిని అన్నింటినీ కూడాను రద్దు చేసుకో, వాటన్నింటినీ కూడా తీర్చేసుకో, వాటన్నింటినీ కూడాను పోగొట్టుకో. దానికోసం నువ్వేం చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏకాదశి నాడు మాత్రం ఎంతో మంచిగా ఉండటానికి ప్రయత్నించు. అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పడకూడదు, మాంసాహారం తినకూడదు. గోమాత కనిపిస్తే ఏవో ఇలా చేశావు అంటే కోటి జన్మల పాపాలు కూడా నీకు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది కూడా ఈ రోజున నీకు లభిస్తుంది. అందుకే ఈ పరమ పవిత్రమైన తొలి ఏకాదశి అంత పవిత్రమైన రోజుగా చెప్పారు. ఇలాంటి పరమ పవిత్రమైన ఏకాదశి రోజు కూడా ఈ సమయంలో నీవు ఆవు కనిపిస్తే నీ అంత అదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు బిడ్డ. అలా ఆవు కనిపించిన క్షణంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంతో ఉండకుండా వదులుకోవద్దు. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో. ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆవుకు అరటి పళ్ళను తినిపించు. లేదు గుప్పెడు బియ్యం బెల్లాన్ని కలిపి గోమాతకు ప్రేమగా నీ అంతట నువ్వే తినిపించు. తల్లి ఆ గోమాత ఎంత ప్రేమగా తింటుందో, ఎంత సంతోషంగా తింటుందో నీ కర్మలన్నీ కూడా అంత త్వరగా నీకు దూరం అయిపోతాయని అర్థం. నీ జీవితం అంతా సంతోషంగా ఉండబోతుంది. అర్థం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నందిని గోమాతకు కనుక నువ్వు ఈ రోజున ఆహారం పెట్టావు, ఏదైనా తినిపించావు అంటే నీకు అదృష్టం అనేది పడుతుంది. ఇన్నాళ్ళు పేదరికంలో బతికిన నువ్వు, లేనితనంలో కూడా బతికిన నువ్వు ఒక్కసారిగా నీకు అదృష్టం పడుతుంది. ధనవంతుడివి అవుతావు, ధనవంతురాలివి అవుతావు. కోటీశ్వర యోగం అనేది నీకు పడుతుంది బిడ్డ. ఇక నీ జీవితంలో కష్టం అన్నదానికే చోటు ఉండదు. ఇదివరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా నీకు దూరమైపోతాయి. కాబట్టి ఎంతో పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మాత్రం తప్పకుండా నీకు కుదిరితే ఇలా అయితే చేయడానికి ప్రయత్నించు. తల్లి నీకోసమే ఇది చెప్తుంది, నీ జీవితంలో మార్పుల కోసమే. ఇది నీ సాయి నీకు ఇస్తున్న మాట తల్లి. నీ సాయి మాట ఎప్పుడూ కూడా పొల్లుపోదని గుర్తుంచుకో అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.